హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే ఏంటంటే మనము కొత్త టాపిక్ ఉగాదికి మీకు వచ్చు బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ మీ లవ్ లైఫ్లో కానీ కెరియర్ లైఫ్లో కానీ అండ్ ఏదైనా కావచ్చు, మీ మనసులో ఏది ఉంటే దాన్ని ఆ విషయంలో మీరు రిలేట్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పే సో అన్నీ మిక్స్డ్గా ఉంటాయి. సో మీకు ఏదైతే రెజనేట్ అవుతుందో మీరు అది తీసుకోండి. రెజనేట్ అవ్వంది కొంచెం మీరు సైడ్ చేసేయండి, ఓకేనా? ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. సో అన్ని విషయాలు ఉంటాయి. సో ఏదైతే మీకు సెట్ అవుతుందో అది మీరు తీసుకొని మిగతా అది వదిలేయాలి, ఓకేనా? సో ఇది వచ్చేసి పైల్ నెంబర్ 1, ఇది పైల్ నెంబర్ 2. డెక్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకే? ఫస్ట్ 2 to 3 minutes మీ ఇంట్యూషన్ యూస్ చేసి ఏ పైల్ అయితే మీకు ఎక్కువగా ఇది అవుతుందో ఆ పైల్ని చూస్ చేసుకోండి, ఓకేనా? ఓకే, మీరు చూస్ చేసుకోండి ఒక 2 to 3 minutesలో. ఎందుకో ఓకే. సో ఉగాదికి మీ లైఫ్లో ఏం జరుగుతుంది, అది ఏదైనా కావచ్చు. ఇది జనరల్ రీడింగ్ గైస్. సో మీరు దీన్ని ఏదైతే మీకు అంటే మీ లైఫ్లో ఉన్నాయో దాన్ని రిలేట్ చేసుకొని తీసుకోండి, మిగిలింది వదిలేయండి, ఓకేనా? సో మీరు చూస్ చేసుకున్నారనుకుంటున్నా నేను. సో పైల్ నెంబర్ 1 చూస్తాం ఫస్ట్. ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో వాళ్ళు చూద్దాం ఫస్ట్. ఎవరైతే ఈ డెక్లోనే నేను చేస్తున్నా మీ రీడింగ్, సో జస్ట్ వినండి. సో ఓకే ఓకే. సో ఉగాదికి ఎవరైతే పైల్ నెంబర్ 1 వచ్చేసాయి, కార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి. జస్ట్ బాగా ఎనర్జీని బాగా తీసుకోండి. సో ఎవరైతే ఉగాదికి ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో పైల్ నెంబర్ 1, వాళ్ళకి ఉగాది నుంచి వాళ్ళ లైఫ్లో ఏ చేంజెస్ ఉన్నా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఏ యూనివర్స్ చెప్పండి ప్లీజ్. సో ఎలాంటి చేంజెస్ ఉన్నా చెప్పండి. పైల్ నెంబర్ 1, ఓకే గైస్. చాలా టైట్గా ఉంది మీ డెక్. సో ఐ డోంట్ నో ఏం జరిగిందో. సో లెట్స్ సీ ఏం రివీల్ అవుతుందో చూద్దాం. ఏం వస్తుంది వాళ్ళ లైఫ్లో, బ్లాకేజెస్ కానీ ఏదున్నా చెప్పండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉగాది తర్వాత ఏం జరుగుతుంది పర్లేదు, మీరు చెప్పిన. సో గైస్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. పాజిటివ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ అవ్వండి, ఓకేనా? సరే ముందుకు వెళ్ళండి, ఓకే. సో పాయింట్ నెంబర్ 1 ఏం వస్తుంది వీళ్ళకి? ఓకే గైస్, నేను ఒక సో ఇది మీ కరెంట్ సిచ్యుయేషను. ఇది వచ్చి మీ లైఫ్లో ఏమొస్తుంది, అది ఎవరైనా కావచ్చు. సో ఓకే, ఏదైనా కావచ్చు, ఓకే? అన్నీ రిలేటెడ్ చెప్తున్నా నేను. ఓకే గైస్, సో ఇక్కడ ఏంటంటే మీ కరెంట్ సిచ్యుయేషన్ ఇది. సో ఎవరైతే పైల్ చూస్ చేసుకున్నారో వాళ్ళు కరెంట్ సిచ్యుయేషను. సో మీ కరెంట్ సిచ్యుయేషన్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ మెన్ దీన్ని లీడ్ చేస్తున్నారు. మేబీ మీరే స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. అండ్ మీకు ఏదైతే సిచ్యుయేషన్స్ ఎదురయ్యాయో, కష్టాలు సుఖాలు అని కష్టమైన సిచ్యుయేషన్స్ ఎదురయ్యాయో, మేబీ మీరు ఈ సిచ్యుయేషన్లో ఉండొచ్చు ప్రజెంట్. అండ్ ఆల్సో మీరు టూ సిచ్యుయేషన్స్ మధ్య కొంతమంది స్ట్రక్ అయి ఉన్నారు. ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని చెప్పి. అండ్ సమ్ ఆఫ్ యూ ఏంటంటే మీకు క్లారిటీ లేదు అండ్ మీరు చూడట్లేదు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవట్లేదు అనేది. సో అక్కడే మీకైతే ఆన్సర్ ఉంది, బట్ మీరేంటంటే కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు. చాలామంది ఏంటంటే మీకు ఏదైతే జరుగుందో ఆ స్ట్రగల్స్ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే వదిలేయాలి, ఏదైతే జరిగిందో, ఏదైతే మీకు కష్టం పెట్టిందో, ఏదైతే బాధ పెట్టిందో దాన్ని వదిలేయాలి అనుకుంటున్నారు. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో జరిగిన ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి స్ట్రాంగ్ మైండ్ సెట్, స్ట్రాంగ్గా మీ అంతకు మీరే బిల్డ్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకుంటున్నారు, ఓకేనా? అండ్ ఇంకొకటి చూద్దాం ఇక్కడ. సో 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి
సో నాట్ మచ్ మోర్ దాన్ అనమాట. బట్ మీరైతే కొంచెం స్ట్రగల్స్లోనే ఉన్నారు. ఓకే ఓకే ఎస్. సో ఏంటంటే మీరు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు ప్రజెంట్. ఇలాంటి సిచ్యుయేషన్లో ఉండి అండ్ మీకు ఏంటంటే మీరు ఆ సిచ్యుయేషన్స్ నుంచి బయటపడి కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైతే. సో లేదంటే ఒక 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 ఇండిపెండెంట్గా, ఒక ఫ్రీగా, ఒక ఫ్రీడమ్ లాగా బతకాలి అనుకుంటున్నారు అనమాట. సో అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఈ సిచ్యుయేషన్ నుంచి, ఇలాంటి కొంచెం కష్ట సిచ్యుయేషన్ నుంచి బయటకు వచ్చి నిజాన్ని ఏంటి అని చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ ఉగాది నుంచి, ఓకేనా. సో అది మీ కరెంట్ సిచ్యుయేషను. సో ఇప్పుడు చూద్దాము మీ లైఫ్లో ఏమొస్తుంది అని చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ అన్ని రిలేటెడ్ ఉంటాయి. సో నేను అన్ని రిలేటెడ్ ఇప్పుడు మీకు చెప్తాను. సో చాలామంది ఇక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్ని ఇండిపెండెంట్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ ఎండ్ అయిపోయింది అండ్ మా లైఫ్ని మేము లీడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మోస్ట్లీ సింగిల్ పేరెంట్, సమ్ సపరేషను, సమ్ డిసప్పాయింట్మెంట్స్, ఇలాంటి ఇష్యూస్ ఉండే వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మల్టీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏదో మీరు కాస్త ఆలోచించి ఏదో సంథింగ్ మీరు కొంచెం, నాకు ఎందుకో ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు నేను కూడా కాసేపు బ్రేక్ తీసుకొని ఉండాల్సి వచ్చింది, బ్రీత్ తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు కూడా కొంతమంది కొంచెం గ్యాప్ తీసుకొని ఏదో సంథింగ్, ఓకేనా. అయితే ఇక్కడ చాలామందికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీకైతే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీ లైఫ్లో ఉంది. ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసమే మీరు వెయిట్ చేస్తారు అండ్ వెయిట్ చేస్తారు, ఓకేనా. సో వెయిట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఒక క్లియర్ డైరెక్షన్కి వస్తారనమాట. అంటే ఇప్పటివరకు ఏం జరిగిందో ఇప్పుడు మీకు ఇలా చెప్పాం కదా, ఈ 2 సిచ్యుయేషన్లో ఉంటే కూడా మీరు ఒక క్లియర్ డెసిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంత గొప్ప, ఓకేనా, కొంత గొప్ప పాజిటివిటీ అయితే మీ లైఫ్లో రాబోతుంది. సో ఇక్కడ ఒక ఫేజ్ ఎండ్ అయ్యి ఇంకో ఫేజ్కి వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఏదైతే లాస్ట్లో మీకు డౌన్లో ఉందో దాన్ని కొంచెం ఇంకా గ్రేట్గా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ వరల్డ్ వచ్చిందంటే చాలామందికి ఏంటంటే ఇంక్రీజే ఉంటుంది వాళ్ళ లైఫ్. లెట్స్ సీ మీకు ఇంక్రీజ్ ఉంటుందా ఏంటి అని ఈ ఫైల్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఒక కార్డ్ తీస్తాను నేను, దాన్ని బట్టి మీరు సో మీ సిచ్యుయేషన్స్కి తగ్గట్టు. సో చాలా కార్డ్స్ వచ్చాయి, చాలా కార్డ్స్లో ఓకే మీరు 1 month to 1 week అయితే మీరు కొన్ని చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ చేంజెస్ ఏవి అంటే ఎవరో మీ తరఫున యాక్షన్ తీసుకునేదో, లేకపోతే మీరే ఏదైనా వర్క్లో మీ రిలేటెడ్, ఈ సిచ్యుయేషన్స్ అన్నీ చెప్పాం కదా, ఆ రిలేటెడ్స్లో మీరు ఏదైనా సో ఏమంటారు యాక్షన్ తీసుకునేదో ఏదో చేస్తారు, ఓకేనా. సో 1 month to 1 week మోస్ట్లీ ఎస్. సో మళ్ళీ కూడా అదే వచ్చింది. సో డోంట్ వరీ. అండ్ ఎవరైతే మనీ రిలేటెడ్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కొంచెం చూసుకోండి, కొంచెం గ్యాప్ తీసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి నేను, ఓకే. సో ఈగో ఇలాంటివి ఉన్న వాళ్ళు ఈగో తగ్గించుకొని కామ్గా మీ వర్క్ మీరు చేసుకోండి. సో మీ వర్క్ మీరు చేసుకుంటుంటే మ్యాక్సిమం మీరు అనుకున్న వేలో మీరు రీచ్ అవుతారు, ఓకేనా. అండ్ ఎస్, ఏదైతే మీరు ఎక్కువ ఆలోచిస్తారో దాంట్లో అప్పుడే మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయి, డబల్ సిచ్యుయేషన్ స్టార్ట్ అయిపోయి, మీరు ఫేజ్ కంప్లీట్ చేయలేక, మీరు ఇండిపెండెంట్గా ఉండలేక, ఒక స్ట్రాంగ్ ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, సో ఆ టైప్లో ఉండలేక మీరు ఒక కన్ఫ్యూజన్ మైండ్ సెట్ అనేది మీకు వస్తుంది, ఓకేనా. ఎస్, మనీ రిలేటెడ్ స్ట్రాంగ్ అవుతారు, డోంట్ వరీ. కొంచెం పేషెన్స్గా ఉండండి, ఇల్యూజన్స్ అనేటివి తగ్గించుకోండి అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో అది అన్నమాట ఈ పైల్ వాళ్ళకి. ఉగాది తర్వాత అయితే మీరు ఇలాంటివన్నీ చూస్తారు, ఇలాంటి చేంజెస్ ఒక్కొక్కటే చూస్తారు. సో ఎప్పటిలోపు అంటే మ్యాక్సిమం కొంతమంది వచ్చేసి 1 weekలోనే చూస్తారు, కొంతమంది వచ్చేసి 1 monthలో చూస్తారు.
ఓకే. సో అవాయిడ్ చేయండి టూ సిచ్యుయేషన్స్ని. అండ్ కొంతమంది ఎవరైతే పిల్లల కోసం చూస్తున్నారో, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎవరైనా మీకు మనసుకి నచ్చిన పర్సన్స్తో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే. బట్ ఏంటంటే మీరు ఎస్, మీ మైండ్ని ఎప్పుడైతే మీరు కామ్ చేసుకుంటారో అప్పుడు ఇవన్నీ కూడా మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఎండ్ అయిపోయిండే వాళ్ళు కూడా ఎండ్ కాకుండా ఉండే వాళ్ళు కూడా ఎండ్ అయ్యే సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ మీ లైఫ్ ఒక గ్రేట్ అబండెంట్గా ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో వన్ మోర్ టైం, ఎస్, మీకు నేను మోర్ దాన్ 2 months అయితే చెప్పట్లేదు ఇక్కడ. మోర్ దాన్ 2 months లేదు, బిఫోర్ 2 months ఏది జరిగినా కూడా సో ఈ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో వస్తాయి. సో అది అనమాట పైల్ నెంబర్ 1. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బై బై. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. హలో. పైల్ నెంబర్ 2 ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాం ఇప్పుడు. గైస్, ఉగాది తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన మీ లైఫ్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నేను 2 sides చెప్తాను. సో మీరు నెగిటివ్ అయితే దాన్ని రికవరీ చేసుకోవడానికి ట్రై చేయండి, జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ మీ కరెంట్ సిచ్యుయేషన్ చూద్దాము. మీ కరెంట్ సిచ్యుయేషన్ తర్వాత మీ లైఫ్లో వచ్చే చేంజెస్ బిఫోర్ 2 months. ఓకే. ఎందుకంటే టైం అనేది అన్ప్రిడిక్టబుల్. సో అందుకే నేను 1 to 2 months చెప్తున్నా. సో కొంతమందికి వీక్స్లో కూడా అవ్వచ్చు, 1 to 2 weeksలో. ఫస్ట్ పైల్ కానీ సెకండ్ పైల్ కానీ. సో మీ కరెంట్ సిచ్యుయేషన్ చూద్దాము. డీప్ బ్రీత్ తీసుకోండి. కరెంట్ సిచ్యుయేషన్. ఓకే. మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, అది మనీ రిలేటెడ్ కావచ్చు, మీ సిచ్యుయేషన్ ఏంటో ఇక్కడ చెప్తుంది కదా, ఆ సిచ్యుయేషన్ రిలేటెడ్ మోస్ట్లీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 70% అదే ఉంటుంది. సో ఇంకా మీకు రిలేటెడ్గా మీరు దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని తీసుకోండి. ఓకే. ఇప్పుడు చూద్దాము చేంజెస్ ఏంటి. యూనివర్స్ ఫైల్ నెంబర్ 2కి వచ్చే చేంజెస్ ఉగాది తర్వాత. ఓకే. సో గైస్, ఓకే, మీ కరెంట్ సిచ్యుయేషన్ చూద్దాము. మీ కరెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే చాలామంది వర్క్లో కావచ్చు, మనీ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఏం తీసుకోవాలో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు. అది మనీ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్షిప్ అంటే మీ ఓన్ అయితే కాదు, మీరు సమ్ పర్సన్ పైన ఇండిపెండెంట్ అన్నారు. అండ్ మీకు కొంతమందికి అన్ని టూల్స్, అన్ని తెలివితేటలు ఉన్నాయి. సిచ్యుయేషన్ ఎలా చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎవరు ఏంటి చేస్తున్నారు, సో అన్నీ మీకు తెలుసు. బట్ మీరు చేయట్లేదు. అండ్ కొంతమంది ఏంటంటే కొంతమందికి అక్కడే ఉన్నాయి మీకు కావాల్సిన సొల్యూషన్స్. సో ఈ కార్డ్ ప్లస్ ఈ కార్డ్ చూస్తే సో మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ తెలుసు, మీకు అక్కడే ఉన్నాయి. సొల్యూషన్ కూడా మీరు చూడట్లేదు, మీరు తీసుకోవట్లేదు. యూనివర్స్ అనేది మీకు దగ్గరగానే పెట్టింది. సో బట్ మళ్ళీ మీరు దాన్ని చూడట్లేదు. దాన్ని ఏమంటారు అంటే, మీకు సొల్యూషన్ తెలిసినా కూడా మీరు వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతున్నారు. అంటే మీకు దేవుడు చూపిస్తున్నాడు, బట్ మీరు దాన్ని తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి అనుకోవాలి. వన్ ఆఫ్ ద థింగ్. అండ్ కొంతమంది ఏంటంటే మీ రిలేషన్షిప్లో కావచ్చు, మీ ఏమంటారు
మనీ రిలేటెడ్ కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. సో ఇన్సెక్యూరిటీగా అంటే సో అది ఉంటుందా, అది చేస్తే ఏమవుతుందో, సంథింగ్ ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ మంచి ఫీలింగ్ కాకుండా అది అలా అనమాట. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషన్షిప్ని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి, వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్పే కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు. సో ఆ బిజినెస్ చేస్తే నేను లాస్ అవుతానా, లేకపోతే ఎవరైనా ఐడియాస్ తీసుకునేదా, ఇలాంటి భయాలు అనమాట. ఓకేనా, ఇలాంటి భయాలు తీసుకోవాలా వద్దా, తీసుకుంటున్నారు. సో మీరు ఇండిపెండెంట్గా చేస్తే అది ఏమవుతుందో ఏమో, వేరే వాళ్ళని చూద్దాము. సో చూడండి, ఈ కార్డ్ వచ్చింది. సో మోస్ట్లీ ఇది మనీ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ చూపిస్తుంది కార్డు. అండ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కరెంట్ సిచ్యుయేషన్, మీ లైఫ్లో ఎవరో ఒక లేడీ కావచ్చు, లేడీ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఇది జనరల్ రీడింగ్. ఓకేనా, సో దీంట్లో చాలా కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా ఈగోగా, కంట్రోల్గా చూస్తున్నారు. ఆ వర్డ్స్ వాళ్ళ వల్ల మీరు ఏది తీసుకో అంటే మీకు ఇక్కడ రావడానికి కూడా సిచ్యుయేషన్ అదే అనమాట. మీరు చాలా ఇల్యూజన్స్, మీకు ఏది తీసుకోవాలో తెలీదు. అండ్ మీరు 2 సిచ్యుయేషన్స్, ఒకరు చెప్పింది ఇంకొకరు 5 నిమిషాలకు ఒక మైండ్ సెట్ ఉంటే ఇంకొక 5 నిమిషాలకి ఇంకొక మైండ్ సెట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు. ఫ్యామిలీలో కూడా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అది డబ్బులు కావచ్చు, అండ్ ఒక ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. సో వాళ్ళు మీ పైన అథారిటీ చూపించి, కంట్రోల్ చూపించి, సో మిమ్మల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి అని చెప్పి కాదు, పెట్టుకున్నారు, మీరు ఉన్నారు. ఓకే, కొంతమంది ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఏదైతే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఉన్నారో దాన్ని, అది ఏదైనా కావచ్చు, కంట్రోల్ చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడి నుంచి తప్పించుకోవడానికి కూడా మీరు వర్క్ హార్డ్ చేయాలి. అది చాలా కష్టమైన పరిస్థితి అనమాట, వాళ్ళ నుంచి బయటపడడం. అది దాని మీనింగ్. అది మనీ రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, అండ్ మీ వర్క్లో కావచ్చు. సో అది చాలా టఫ్ సిచ్యుయేషన్. సో మీరు ఫస్ట్ నుంచి కూడా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది, రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. సో జస్ట్ వెయిట్. అండ్ మీకు ఉగాది తర్వాత, అది మీ కరెంట్ సిచ్యుయేషన్. ఓకే, మీకు ఉగాది తర్వాత గ్రేట్ అండి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళవే చెప్తాను. ఇక్కడ ఏంటంటే చాలామంది సింగిల్ పేరెంట్ ఉన్నారు. సింగిల్ పేరెంట్ అండ్ మనీ రిలేటెడ్గా వాళ్ళు ఒక్కరే కష్టపడుతున్నారు. వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో, రాంగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వాళ్ళకి బ్యాడ్ ఎనర్జీస్ ఉండొచ్చు, వాళ్ళపైన బ్యాడ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ అంటే చెడు కళ్ళు అంటారు కదా, ఇలాంటివన్నీ ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా కొద్దో గొప్ప తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ తగ్గుతాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 3 weeks to 2 months నేను చెప్పాను కదా ఆల్రెడీ. 3 weeks to 2 monthsలో మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇంకొంతమందికి ఏంటంటే సో మీ లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో కరెంట్గా, మీరు ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో మీరు ఉన్నారు అని చెప్పాను కదా, ఆ సిచ్యుయేషన్లో కొన్ని మీరు డ్రీమ్స్ ఉంటాయి. నేను ఇది చేయాలి, అది చేయాలి, లేదంటే సంథింగ్ నేను అచీవ్ చేయాలి, సంథింగ్ ఈ పర్సన్ నుంచి బయటపడాలి, అది కూడా ఒక డ్రీమే. సో అలాంటి డ్రీమ్స్కి మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆఫ్టర్ 3 weeks, ఓకే, మినిమం ఇక్కడ 3 weeks వచ్చింది నాకు, 3 weeks to 2 months. సో అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం మీరు మీ లైఫ్లో కావాలన్న పర్సన్ కావచ్చు, మీకు మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ లోన్లీనెస్గా ఇలాంటివి ఫీల్ అవుతుంటే మీ లైఫ్లో అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఒక కేర్, ఒక అంటే మీరు మీ సెల్ఫ్గా కూడా అవ్వచ్చు ఆ కేర్ అనేది. సో ఒకరిపైన డిపెండ్ కాకుండా మీకు మీరే సెల్ఫ్గా కావచ్చు, లేదంటే మీ లైఫ్లో ఒక పర్సన్ రావచ్చు, లేదంటే మీరు ప్రీవియస్లీ ఉన్న పర్సన్, మీరు ఎవరైతే మిమ్మల్ని ప్రీవియస్లా కేర్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నారో ఆ బ్యాడ్ సిచ్యుయేషన్ నుంచి బయట వచ్చేసి ఇలాంటి గుడ్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 3 to 2 monthsలో. ఓకే, సో అది అనమాట. మోస్ట్లీ ఇక్కడ
ఉగాది రోజు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే యాన్సిస్టర్స్ అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళలో మీకు ఇష్టమైన వాళ్ళని మీకు ఎక్కువగా అటాచ్ అయిన వాళ్ళని ఎక్కువగా ఆ రోజు మీరు ఏమంటారు పూజ చేసి మొక్కున్నారంటే మీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ అయితే మీకు వస్తాయి. అండ్ మీరు కొంచెం మెయిన్ ఇలాంటివి తగ్గించమని కోరుకోండి. ఫస్ట్ నేను అదే చెప్తున్నా. ఈ నెగిటివ్ పీపుల్ని ఎక్కడికి వెళ్ళినా మీకు కూడా మీ లైఫ్లో ఉన్న ఈ నెగిటివ్ పీపుల్ని తగ్గించమని అడిగారంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఒక క్లియర్ వే మీకు కనిపిస్తుంది, ఒక పాజిటివ్ వే కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడే మీకు పీస్ అనేది కూడా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇది క్లియర్ చేసుకోండి. ఇది నా సజెషను పైల్ నెంబర్ 2కి. ఓకేనా? Okay guys, that's all I had for you. So if anything, just if you want personal consultation, please make a personal consultation కావాలనుకుంటే నాకు tarotbyinstitution@gmail.comకి జీమెయిల్ చేయండి మీ వాట్సాప్ నెంబర్తో సహా. అండ్ నేను మీకు అప్రోచ్ అవుతాను. అండ్ వన్ మోర్ థింగ్, అన్నీ కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ ఆల్సో పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళి మీరు చెక్ చేసి అప్రోచ్ కావాలంటే ఈవెన్ ఆఫ్లైన్లో కూడా నేను రీడింగ్ చెప్తాను. అది కూడా మీరు వాట్సాప్ నెంబర్, మెయిల్కి వాట్సాప్ నెంబర్ ఇచ్చారంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఫర్ సింగిల్ క్వశ్చన్ ఆల్సో. బట్ నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ గైస్. బై బై, లవ్ యూ ఆల్, సీ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much guys.